డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గారు ఈ మధ్య అసలు నోరు తెరిస్తే మతాల మధ్య విద్వేషాలు రేపే విధంగా, కులాల మధ్య విద్వేషాలు రేపే విధంగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇదే అంశం మీద ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు. రఘురామకృష్ణంరాజు గారి పేరు ప్రస్తావించకుండానే రఘురామకృష్ణంరాజు గారి ఆయన మాట్లాడుతున్న అంశానికి సంబంధించి జగన్ గారు కమెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెడుతూ ఉంది అని, చేతనైతే ఒక ప్రభుత్వం పెద్దగా పేదలకు మేలు చేయాలి కానీ వాళ్ళ జీవితాలు నాశనం చేసే విధంగా మాట్లాడడం ఏంటి, వాటిని ప్రోత్సహించడం ఏంటి అని, కీలకమైన బాధ్యతలు, రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు ఉన్న వాళ్ళు దళితుల గురించి, క్రైస్తవుల గురించి, ఇతర కులాల గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు అని, ఇప్పుడు దళితులు క్రైస్తవంలోకి వెళ్తే, వాళ్ళు మతం మారితే వాళ్ళ కులం ఎలా మారుతుంది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా మారుతాయి, వాళ్ళ సామాజిక స్థితిగతులు ఎలా మారుతాయి, వాళ్ళకి రిజర్వేషన్ వర్తించకుండా ఎలా పోతుంది అని, మతం మారినంత మాత్రాన వాళ్ళకి రిజర్వేషన్ చెల్లకుండా పోదు అని చెప్పి మేము ఈ మేరకు ఇంతకుముందు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి మా టీం ఒకటి ఇదే అంశం మీద నియమించి అధ్యయనం చేస్తున్న కేజీ బాలకృష్ణ కమిటీకి నివేదించాము అని అక్కడ గట్టిగా కూడా ఈ విషయం మీద మా వర్షన్ మేము వినిపించాము అని, ఇదే అంశం మీద నేను నేరుగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నా, మీ స్టాండ్ ఏంటి, మీ నిర్ణయం ఏంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సూటిగానే చంద్రబాబు నాయుడు గారిని స్పందించారు. నిజంగానే కొన్ని అంశాల మీద స్పందించాలంటే ధైర్యం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యంగానే స్పందించారు. వాళ్ళు ఇంతకుముందు అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. ఈ కమిటీ, కేజీ బాలకృష్ణ కమిటీ ఏదైతే అధ్యయనం చేస్తుందో ఆ అధ్యయన కమిటీ కూడా వాళ్ళ వర్షన్ వాళ్ళు ఓపెన్గానే వినిపించారు. బట్ డిప్యూటీ స్పీకర్గా ఉండి రఘురామకృష్ణంరాజు గారు చాలా వివాదాస్పదంగా మాట్లాడడం, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం నాట్ ఫెయిర్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంశం మీద స్పందించుకుంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రిగా మీరేం చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారిని సూటిగానే ప్రశ్నించారు.